ఒక యోగి ఆత్మకథ 14వ భాగం మొదలు పెడదాం. లాహిరి మాస్టర్ గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు త్రిలింగ స్వామి. ఈ స్వామి గురించి తెలుగు యోగులు అనే సిరీస్లో చెప్దామనుకున్నాను. కానీ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి త్రిలింగ స్వామి గారి గురించి కొంచెం చెప్పాలి. త్రిలింగ స్వామి గారిది శ్రీకాకుళం. తల్లిదండ్రులు సేవ చేసుకుని వారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ముగించుకుని 70 సంవత్సరాల వయసులో సన్యసించారు. ఆయన 270 సంవత్సరాల పైన జీవించారని ఆధారాలు ఉన్నాయి. ఈయన గురించి ఎన్నో ప్రస్తావాలు బ్రిటిష్ వారి పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఈ కథలోకి వెళ్ళిపోదాం. లాహిరి మాస్టర్ గారు, త్రిలింగ స్వామి గారు కలిసి ధ్యానంలో ఎన్నో గంటలు గడిపేవారు. త్రిలింగ స్వామి వారి లీలలు హిందువులకే ఇది సాధ్యమా అన్నట్టు ఉండేవి. భారతదేశం విచ్ఛిన్నం కాకుండా చూసిన యోగుల్లో ఆయన ఒకరు. ఎన్నోసార్లు త్రిలింగ స్వామి బాటిల్ కొద్దీ కఠోర విషం తాగేసేవారు. కానీ ఏమీ అయ్యేది కాదు. చాలామంది రోజుల తరబడి త్రిలింగ స్వామి గంగానది మీద ధ్యానం చేస్తూ కూర్చుని ఉండడం చూసేవారు. కొన్ని గంటల పాటు నీటి కిందకి వెళ్ళి ఉండిపోయేవారు. రోజుల తరబడి గంగానది ఒడ్డున ఎండకు వేడెక్కి కాలుతున్న రాళ్లను లెక్క చేయకుండా వాటి మీద ధ్యానంలో కూర్చునేవారు. ఈ ప్రదర్శన ద్వారా మానవులు బ్రతకడానికి కావలసింది జీవశక్తి కానీ గాలి కాదని నిరూపించారు. త్రిలింగ స్వామి బరువు 150 కేజీల పైన ఉండేది. కానీ ఆయన ఎప్పుడో అరుదుగా తినేవారు. త్రిలింగ స్వామి వస్త్రాలు ధరించేవారు కాదు. ఆయన వస్త్రాలు లేకుండా తిరగడం నచ్చని బ్రిటిష్ వారు వారిని జైల్లో పెట్టారు. కానీ ఆయన జైలు సెల్లో కాకుండా జైలు మేడ మీద ధ్యానంలో కూర్చుని కనిపించేవారు. మళ్ళీ పట్టుకుని జైల్లో పెట్టి కాపలాగా పోలీసు వాడిని పెడితే ఆయన మాయమై జైలు మేడ మీద తిరుగుతూ ఉండేవారు. కొన్ని వారాల పాటు ఏమీ తీసుకోకుండా ఉండే స్వామి శిష్యులు తెచ్చిన చిక్కటి పాలు కుండల కొద్దీ తాగేసేవారు. ఈయన దొంగ స్వామి అని నిరూపించాలని ఒక నాస్తికుడు గోడలకు సున్నం వేయటానికి వాడే సున్నపు రాయి ద్రావణాన్ని పాలు అని కుండలో పోసి ఆయనకి ఇచ్చాడు. త్రిలింగ స్వామి ఆ కుండలోని సున్నపు రాయి ద్రావణాన్ని తాగేసిన తర్వాత ఆయనకు అవి పాలను తెచ్చి ఇచ్చిన వ్యక్తి కడుపులో మంటలు రాసాగాయి. అతను శరణు వేడిన తర్వాత మంటలు తగ్గాయి. యోగానంద గారి మామయ్య ఒకరోజు త్రిలింగ స్వామి వారి దర్శనానికి వెళ్ళి ఆయన కాళ్ళు తాకారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆయన ఇబ్బంది పెడుతున్న నడుము నొప్పి మాయమైంది. త్రిలింగ స్వామి వారి ఏకైక బ్రతికే ఉన్న శిష్యురాలు శంకరి మాజు. ఆవిడ త్రిలింగ స్వామి శిష్యుడి కుమార్తె. ఆవిడ 1820లో జన్మించారు. 40 సంవత్సరాల పాటు బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, పుష్పనాథ్ గృహల్లో తపస్సు చేశారు. ఇప్పటికీ 100 సంవత్సరాల పైన వయసున్న ఆవిడ్ని చూడటానికి ఆ వయసు కనపడదు. ఆమె కేశాలు ఇంకా నల్లగానే ఉన్నాయి. ఆవిడ జీవితంలో జరిగిన ఒక విషయం గురించి ఇలా చెప్పారు. ఒకరోజు లాహిరి మాస్టర్ గారితో పాటు శంకరిమా గారు కూర్చుని ఉన్నప్పుడు బాబాజీ గారు అప్పుడే నది నుండి వస్తున్నట్టు తడిబట్టలు వేసుకుని వచ్చి వారితో సంభాషించి వెళ్ళిపోయారు అని చెప్పేవారు. త్రిలింగ స్వామి లాహిరి మాస్టర్ గారిని పొగట్టం నచ్చిన ఆయన శిష్యుడు ఒకడు, స్వామి, మీలాంటి యోగులు ఒక సామాన్య గృహస్థుకు ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు అని అడిగాడు. అందుకు త్రిలింగ స్వామి ఇలా అన్నారు, నాయనా, లాహిరి మాస్టర్ గారు ఒక పిల్లి లాంటి వారు. సృష్టి ఆయన్ని ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో పెడితే అక్కడ పని శ్రద్ధగా చేస్తూ ఉంటారు. నేను ఎంతో కష్టపడి తపస్సు చేస్తే వచ్చిన జ్ఞానం ఆయనకి ఎంతో సునాయాసంగా వచ్చింది అన్నారు. యోగానంద్ గారు, బాబాజీ, లాహిరి మాస్టర్, యుక్తేశ్వర్ గారు అద్భుతాలు ఎలా సృష్టించారో ఇలా రాశారు. ఆధునిక శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏమిటంటే అణువు అనేది ఘన పదార్థం కాదు, ఒక శక్తి అని. ఎలక్ట్రాన్స్ అనేవి తరంగాలుగా, అలాగే స్ట్రైట్ లైన్లో కూడా వెళ్ళగలవు అని. యోగులు వారి ప్రాణశక్తితో ఈ అణువులు, ఎలక్ట్రాన్స్లో మార్పులు తేవడం వల్ల ఎన్నో రకాల అద్భుతాలు చేయగలుగుతున్నారు అని అర్థమవుతోంది అన్నారు. కొంతకాలం తర్వాత యోగానంద గారు లాహిరి మాస్టర్ గారి సతీమణి శ్రీమతి కాశీమోని గారిని కలిసి వారితో ఇలా అన్నారు, అమ్మా, మా తల్లిదండ్రులు లాహిరి మాస్టర్ గారి శిష్యులు. నేను లాహిరి మాస్టర్ గారి శిష్యుడైన యుక్తేశ్వర్ గారి శిష్యుడిని. వారి గురించి మీ నుంచి కొత్త విషయాలు తెలుసుకుందామని వచ్చాను అన్నారు. ఆవిడ యోగానంద గారిని ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి ఇలా అంది,
నా వివాహం అయిన కొత్తలో లాహిరి మాస్య గారి శక్తుల గురించి నాకు అంతగా ఏమీ తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి నిద్రలో నుంచి నాకు తెలివి వచ్చేసరికి లాహిరి మాస్య గారు పద్మాసనం వేసుకుని గాల్లో తేలుతున్నారు. వారి చుట్టూ ఎందరో దేవదూతలు గాల్లో ఎగురుతూ వారికి పూజ చేస్తున్నారు. ఈ సన్నివేశం చూసి నేను కలగంటున్నాను అనుకున్నాను. లాహిరి మాస్య గారు, నువ్వు కలగంటలేదు, ఇది నిజం అని చెప్పి కిందకి దిగారు. వెంటనే నేను ఆయన కాళ్ళ మీద పడి, ఇంతకాలం మిమ్మల్ని నా భర్త అనుకున్నాను, మీరే నా గురువు, నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి అని అడిగాను. లాహిరి మాస్య గారు నన్ను లేపి, నిన్ను శిష్యురాలిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ దేవదూతలను చూపిస్తూ, ఆ మహాయోగులకు శిరసు వంచి దండం పెట్టు అన్నారు. నేను ఆయన చెప్పినట్లే చేసిన తర్వాత ఆ యోగులు మాయమైపోయారు. ఆ గది మొత్తం చీకటైపోయింది. అప్పుడు లాహిరి మాస్య గారు, నీకు క్రియాయోగా నేర్పుతాను అని తన చేత్తో నుదురు మీద తాకారు. వెంటనే వెలుగులు నా నుదురులో సుడిగుండాల్లా తిరుగుతూ బంగారపు అంచు కలిగిన తెల్లటి నక్షత్రంగా మారిపోయాయి. లాహిరి మాస్య గారు, ఆ ప్రదేశంలో నీ ఆలోచనలు పెట్టు అన్నారు. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళి బయటికి వచ్చిన నాకు లాహిరి మాస్య గారు క్రియాయోగా నేర్పించారు. ఆ రోజు నుంచి లాహిరి మాస్య గారు హాల్లో శిష్యులతో సమయం గడిపేవారు అని చెప్పారు. యోగానంద్ గారు, ఇంకో సంఘటన చెప్పండి అని అడిగారు. దానికి ఆ మాత, నాయనా నీకు ఆకలి ఎక్కువ అని నవ్వి ఇలా చెప్పసాగారు. నేను నా జీవితంలో చేసిన తప్పును చెప్తాను. కొంతకాలం తర్వాత ఎప్పుడూ శిష్యులు ధ్యానం తప్పితే వేరే ఏది పట్టించుకోనట్లు ఉండే లాహిరి మాస్య గారి మీద నాకు అసహనం మొదలైంది. ఒకరోజు లాహిరి మాస్య గారి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు చూసినా శిష్యులతో తప్పితే మీకేదీ పట్టదా? పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించరు, సంసారం నడపడానికి సరిపడే డబ్బు కూడా రావట్లేదు అన్నాను. లాహిరి మాస్య గారు ఒక నిమిషం నా వైపు చూసి మాయమైపోయారు. అది చూసి భయం కంగారు పడుతూ ఉంటే స్వామి మాటలు ఆ గది అన్ని దిక్కుల నుంచి రాసాగాయి. నేననేదే లేదు, లేదనే నేను నీకోసం ఐశ్వర్యం ఎలా సంపాదించగలను అన్నారు. నా తప్పు తెలుసుకుని, స్వామి నా కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి, మీ శరీరంతో దర్శనం ఇవ్వండి అని వేడుకున్నాను. అందుకు ఆయన, నేనిక్కడే ఉన్నాను అన్నారు. ఎక్కడా అని తల ఎత్తి చూస్తే సీలింగ్లో నుంచి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆయన కళ్ళు నిప్పు గోళాల్లా వెలిగిపోతున్నాయి. ఆయన నేల మీదకు దిగిన తర్వాత నేను చేసిన తప్పుకు ఆయన కాళ్ళ మీద పడి ఏడవసాగాను. ఆయన, అమ్మా ఎప్పుడూ ఆధ్యాత్మిక ఐశ్వర్యం కోరుకో, అన్నీ సమకూర్చబడతాయి అని చెప్పి, నా శిష్యుడు మీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు అన్నారు. స్వామి చెప్పినట్టే జరిగింది. ఆయన శిష్యుడు తన ఆస్తిలోంచి కొంత భాగం మా కుటుంబానికి ఇచ్చాడు. యోగానంద్ గారు అమ్మగారి దగ్గర సెలవు తీసుకుని మరుసటి దినం తిన్కోర్ లాహిరి మరియు డూకోరి లాహిరి అనే లాహిరి మాస్య గారి కుమారులను కలిశారు. ఎందరో లాహిరి మాస్య గారి కరుణకు పాత్రులయ్యారు. చీలా అనే ఆవిడ ఒకరోజు లాహిరి మాస్య గారిని, స్వామి మీ ఫోటో ఒకటి ఇవ్వండి అని అడిగింది. ఆవిడికి ఆయన తన ఫోటో ఒకటి ఇచ్చి, ఈ ఫోటోని ఫోటోగా భావిస్తే అది ఫోటోయే, కానీ రక్షణ కవచంగా భావిస్తే రక్షణ కవచం అవుతుంది అన్నారు. కొన్ని రోజుల తర్వాత చీలా గారు, లాహిరి మాస్య గారి కోడలు టేబుల్ ముందు కూర్చుని భగవద్గీత చదువుతున్నారు. వారి వెనక లాహిరి మాస్య గారి ఫోటో గోడకు తగిలించి ఉంది. ఆ సమయంలో పిడుగులతో కూడిన పెద్ద తుఫాన్ మొదలైంది. చుట్టూ పడుతున్న పిడుగుల శబ్దంతో వాతావరణం చాలా భయంకరంగా మారింది. వెంటనే వారిద్దరూ రక్షించండి అని లాహిరి మాస్య గారి ఫోటోని వేడుకున్నారు. ఆ సమయంలో టేబుల్ మీద పిడుగు పడింది, కానీ వారిద్దరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. చీలాకు ఆ సమయంలో వారి చుట్టూ ఐసు గడ్డ కట్టినట్టు చల్లగా అనిపించింది. మరొక ఆవిడ అభోయా గారి జీవితంలో లాహిరి మాస్య గారు 2 లీలలు చేశారు. అభోయా గారు ఆవిడ భర్త అయిన కల్కటా లాయర్ బెనారస్ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కేందుకు గుర్రబండిలో బయలుదేరారు. దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన గుర్రబండి రైల్వే స్టేషన్ చేరడం ఆలస్యమైంది. ఆ సమయంలో బెనారస్ వెళ్లే ట్రైన్ బయలుదేరే సమయం అయిపోయింది. అభోయా గారు ట్రైన్ టికెట్ కొనటానికి పరిగెత్తుతూ, లాహిరి మాస్య స్వామి మేమెక్కే ట్రైను ఆపండి,
మిమ్మల్ని దర్శించటానికి మరొక రోజు ఆలస్యం చెయ్యవద్దు అని ప్రార్థించింది. ఆ సమయంలో ట్రైన్ బయలుదేరింది. ఆ ట్రైన్ చక్రాలు వేగంగా తిరగడం మొదలైంది. కానీ ట్రైన్ కదలడం లేదు. ట్రైన్ ఇంజనీర్లకు, ప్రయాణికులకు ఏమవుతోందో అర్థం కాక ట్రైన్ దిగి చూడసాగారు. చక్రాలు పట్టాల మీద వేగంగా తిరుగుతూ ఉన్నాయి, కానీ బండి కదలట్లేదు. ఆ సమయంలో ఒక ఇంగ్లీష్ గార్డ్ వచ్చి, బాబు, నేను టికెట్లు కొని తెస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి అన్నారు. అభోయా గారు, ఆవిడ భర్త ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. గార్డ్స్ టికెట్స్ కొని తెచ్చి ఇచ్చిన వెంటనే ట్రైన్ కదిలింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఇంజనీర్లు పరుగున ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్ ఎందుకు కదలలేదో, తర్వాత ఎందుకు వెళ్ళింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. లాహిరి మాస్య గారిని దర్శించి అభోయా గారు వారికి పాదాభివందనం చేశారు. అప్పుడు లాహిరి మాస్య గారు నవ్వి, కొంచెం ఓర్పు నేర్చుకో, నన్ను దర్శించడం ఒకరోజు ఆలస్యం అయితే ఏమవుతుంది, దానికోసం నా పనిలో అంతరాయం ఎందుకు తెస్తావు అన్నారు. అప్పుడు ఆ ట్రైన్ లాహిరి మాస్య గారి వల్లనే కదలలేదని అభోయా గారికి అర్థమైంది. ఒకరోజు అభోయా లాహిరి మాస్య గారితో, స్వామి, ఇప్పటి వరకు నాకు 8 మంది పిల్లలు పుట్టి చనిపోయారు, ఈసారి 9వ బిడ్డైనా బ్రతికించండి అని వేడుకుంది. లాహిరి మాస్య గారు కరుణా హృదయంతో నవ్వి, ఈసారి పుట్టేది ఆడపిల్ల, ఆమె జీవిస్తుంది, కానీ నేను చెప్పేది శ్రద్ధగా పాటించు అని ఇలా చెప్పసాగారు. ఈసారి పుట్టే ఆడపిల్ల రాత్రిపూట జన్మిస్తుంది. ఆ గదిలో తెల్లవారే వరకు దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అభోయా గారు ఆ రాత్రి బిడ్డ పుట్టిన తర్వాత అక్కడున్న నర్సుతో దీపాన్ని జాగ్రత్తగా చూడమని చెప్పారు. దశల వారీగా ఇద్దరూ ఆ దీపంలో నూనె వేస్తూ ఆరిపోకుండా చూడసాగారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. దీపంలోని నూనె అయిపోయి దీపం కొండెక్కబోతోంది. ఆ సమయంలో ఆ గది ద్వారానికి ఉన్న బోల్ట్ దానంతటికి అదే తెరుచుకుని తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి వారిద్దరూ ఉలిక్కిపడి లెగిశారు. ఆ గదిలోకి లాహిరి మాస్య గారు నడుస్తూ వచ్చి, అభోయా, దీపం నూనె లేక కొండెక్కబోతోంది అన్నారు. దీపంలో నూనె పోసి దీపం సరిచేసిన వెంటనే లాహిరి మాస్య గారు మాయమైపోయారు. తలుపులు వాటంతటికి అవే మూసుకుని బోల్ట్ కూడా దానంతటికి అదే లాక్ అయిపోయింది. అభోయా గారి కూతురు ఆరోగ్యంగా జన్మించింది. 1935 నాటికి ఆవిడ పూర్తి ఆరోగ్యంతోనే ఉంది అని సమాచారం. లాహిరి మాస్య గారి శిష్యుడు కలికుమార్ రాయ్ గారు వారి అనుభవాలు ఇలా చెప్పేవారు. లాహిరి మాస్య గారు బెనారస్ ఇంటికి కొన్నిసార్లు వారాల పాటు ఎందరో సాధువులు వచ్చి లాహిరి మాస్య గారితో చర్చలు జరుపుతూ ఉండేవారు. ఆ సాధువులు రాత్రంతా లాహిరి మాస్య గారితో చర్చలు జరిపి వెళ్ళేవారు. ఆ సమయంలో లాహిరి మాస్య గారు ఒక్క నిమిషం కూడా నడుము వాల్చేవారు కాదు. నేను ఆయన శిష్యుడిగా చేరిన మొదట్లో నేను ఉద్యోగం చేసే కంపెనీ యజమాని దైవాన్ని, సాధువుల్ని నమ్మేవాడు కాదు. ఎప్పుడూ తరచుగా నీలాంటి దేవుడి పిచ్చోళ్ళని చూస్తే చిరాకు వస్తాంది, ఎప్పుడైనా నీ గురువు నాకు కనిపిస్తే అతని పని చెప్తాను అనేవాడు. కానీ నేను ఆ మాటలు లెక్క చేయకుండా ప్రతిరోజు సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత లాహిరి మాస్య గారి దర్శనానికి వెళ్ళేవాడిని. ఒకరోజు రాత్రి నాకు తెలియకుండా నా యజమాని నా వెనక లాహిరి మాస్య గారి ఇంటికి చేరి ఆయన్ని నిలదీద్దామని కోపంగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి శిష్యుల మధ్యలో కూర్చున్నాడు. ఆ రోజు ఆ గదిలో 12 మంది శిష్యులు ఉన్నారు. లాహిరి మాస్య గారు శిష్యులతో ఇలా అన్నారు, మీరందరూ ఒక బొమ్మ చూస్తారా అని అడిగారు. శిష్యులందరూ చూస్తామన్నారు. ఆ సమయంలో లాహిరి మాస్య గారు, అందరూ ఒకరి వెనక ఒకరు వలయాకారంలో అంటే సర్కిల్లో కూర్చోండి, ముందు ఉన్న వారి కళ్ళు చేతులతో ముయ్యండి అన్నారు. నా యజమాని అలాగే చేశాడు. అప్పుడు లాహిరి మాస్య గారు, ఏం కనిపిస్తాంది అని నన్ను అడిగారు. అందుకు నేను, ఎర్ర అంచు చీర కట్టుకుని ఒక అందమైన అమ్మాయి చామగడ్డి చెట్టు పక్కన నిలబడి ఉంది అన్నాను. శిష్యులందరూ అదే అమ్మాయి గురించి చెప్పారు. ఆ సమయంలో నా యజమాని ఏడుస్తూ, నాకు అందమైన భార్య ఉన్న నా సంపాదనంతా ఆ అమ్మాయి మీదే ఖర్చు చేస్తున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తాంది, నన్ను క్షమించి శిష్యుడిగా స్వీకరించండి అని లాహిరి మాస్య గారి కాళ్ళ మీద పడి అడిగాడు.
లాయర్ మాస్టర్ గారు 6 నెలల పాటు పద్ధతిగా నీ జీవితాన్ని మార్చుకుంటే శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నారు. 3 నెలల పాటు ఆ అమ్మాయికి దూరంగా ఉన్న నా యజమాని మళ్ళీ ఆ అమ్మాయి మాయలో పడిపోయాడు. తర్వాత 2 నెలలకి అతను చనిపోయాడు అని చెప్పారు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.